సూత్రమునైన పరిశుద్ధుడు ప్రేమగల తండ్రి దయగల తండ్రి కృపగల దేవ నిశ్చరోగు తండ్రి సర్వశక్తిమంతుడ సర్వాధికారి నీకే స్తుతులు స్తోత్రాలయ. ఈ సమయమందు ఇలాగునైనా తండ్రి ప్రభ ప్రార్థించుటకు స్తుతించుటకు నీవిచ్చిన కృపకై దయకై వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి యేసయ్య. గొప్ప దేవ నీకే స్తుతులు స్తోత్రాలయ వందనాలయ. నీలా ప్రేమించేవారు ఎవరున్నారు? నీలా మా కోసం నేను ప్రాణం పెట్టిన వారు ఎవరున్నారు ప్రభు? ఎవరు లేరు ప్రభు. నీ అమూల్యమైన రక్తంతో నన్ను మమ్మల్ని నన్ను పరిశుద్ధపరిచి నీ బిడ్డలుగా మమ్మల్ని అంగీకరించి మా కొరకు ప్రాణం అర్పించిన దేవ నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాను తండ్రి. దేవా ఈ సమయం అందున తండ్రి ప్రభు ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోవ తండ్రి యేసయ్య. నన్ను ఏ బిడ్డ అయితే నన్ను తండ్రి ప్రభు చెప్పుకోలేని వేదనతో కుమిలిపోతుందో నన్ను ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకున్నాను. అవును తండ్రి, మనుషులైతే పైరూపాలను చూసి లక్ష్య పెడతారు కానీ నువ్వు హృదయ అంతరేంద్రములను పరిశీలించే దేవుడు నైనా ప్రతి ఒక్క హృదయాన్ని నన్ను తండ్రి తాకండి ప్రభు. వారికి ఉన్న ప్రతి సమస్య నుంచి విడుదల దయచేసయ్యా. ప్రతి ఒక్క బాధ నుంచి విడుదల దయచేసయ్యా. నీకే స్తోత్రాలైనా ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో నీ గొప్ప కార్యం జరిగించమని అడుగుతున్నాను తండ్రి యేసయ్య. అవును తండ్రి, నేను దుష్టుడైన అపవాది నన్ను తండ్రి ప్రభు కుటుంబంలో చిక్కుముళ్ళు పెట్టి గలిబిల్లు పెట్టి నన్ను తండ్రి ప్రభు కుటుంబాల్లో శాంతి సమాధానం లేకుండా చేస్తున్నాడు ప్రభు యేసయ్య. ప్రతి ఒక్క కుటుంబాన్ని నువ్వు కట్టమని అడుగుతున్నాను తండ్రి యేసయ్య. కుటుంబ ఐక్యత కలిగి సమాధానం కలిగి జీవించడానికి నీ కృపను దయచేయమని అడుగుతున్నాను తండ్రి యేసయ్య. నేను ప్రతి ఒక్క కుటుంబాన్ని నీ సన్నిధానంలో గడపడానికి నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం వారు అనుభవించి ప్రతి ఒక్క కుటుంబం శాంతి సమాధానం కలిగి జీవించి నీ నామాన్ని మహింపరచడానికి నన్ను నీ కృపను దయచేయమని ఏదైనా ప్రతి ఒక్క బిడ్డ పనుల్లో ప్రయత్నాల్లో రాకపోకల్లో తోడైండి నడిపించమని యేసుక్రీస్తు పుణ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.